మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది మీరు జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తూ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. కోర్స్ ఫీజు వచ్చేసరికి మీకు కేవలం 60,000. దీన్ని ఎవ్రీ మంత్ కూడా 5,000 రూపీస్ అనేది పే చేస్తూ ఈఎంఐ ఆప్షన్లోని యూ కెన్ క్లియర్. అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి కేవలం మీకు 30th నవంబర్ వరకు మాత్రమే అనమాట. సో తర్వాత ఈ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉండబోదు. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు ఆప్షనల్ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది కూడా మన దగ్గర ఉండిందనమాట, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఆప్షనల్ వచ్చేసరికి మీరు మంత్లీ 3,000 రూపీస్ పే చేయొచ్చు అనమాట. టోటల్ 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మంత్లీ 3,000 పే చేస్తూ ఫీ అనేది క్లియర్ చేయొచ్చు. అండ్ అలానే ఫస్ట్ మంత్ 3,000 పే చేసేసి మీరు ఇమ్మీడియట్లీ మీ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 30th నవంబర్ వరకు మాత్రమే. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దట్ యూపీఎస్సీ కోర్స్ అయినా సరే ఆర్ ఆప్షనల్ కోర్స్ అయినా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మన దగ్గర వస్తుంది అనమాట. సో దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా యాక్సెస్ కానీ సపోర్ట్ కానీ మీకు 24/7 ఉంటుంది. ఓకే, సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఈ యొక్క పర్టికులర్ సెషన్లో మనం ఏంటి డైలీ కూడా దిస్ థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ సెషన్ చాప్టర్స్ అనేవి చూస్తున్నాం. సో ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ నుండి కూడాను వీ హ్యావ్ సీన్ అండ్ నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ పాత్స్ టు మోడర్నైజేషన్. దాంట్లోని ఏ విధంగా 17th అండ్ 18th సెంచురీస్లో మోడర్నైజేషన్కి గల కారణాలు ఏంటి, వెస్ట్లో కానీ ఈస్ట్లో కానీ అవంతా కూడా చూడటం జరిగింది. ఈస్ట్లోకి వచ్చేసరికి ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ జపాన్. సో జపాన్ ఏ విధంగా మోడర్నైజ్ అనేది అయ్యింది అనేది చూసాం. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ చైనా. చైనాలోని ఎస్పెషల్లీ 3 ఐడియాలజీస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఎర్లీ ఐడియాలజీస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రిపబ్లికన్ ఐడియాలజీ, అది సన్ యత్ సేన్. అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సో ఈ ఐడియాలజీస్ అనేవి చూసాం ఆల్రెడీ. ఎర్లియర్ లైక్ కింగ్ వాళ్ళ డైనాస్టీ వాళ్ళు కానీ వాళ్ళ తాలూకా ఎర్లీ ఐడియాలజీస్ ఏ విధంగా చేంజ్ అవ్వడానికి ట్రై చేశారు ఎట్సెట్రా. అండ్ వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అవ్వలేదో ఆ తర్వాత మనం ఏంటి 1911కి వచ్చేసరికి మనం ఏంటి అంటే ఈ చియాంగ్ కై షెక్ వాళ్ళు కానీ సన్ యత్ సేన్ కానీ, ఎందుకంటే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా, సో వీళ్ళ తాలూకా రిపబ్లికన్ ఐడియాలజీ అనేది స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ వార్ అంటే వరల్డ్ వార్ ఫస్ట్ క్లోజ్ అయిపోగానే యాక్చువల్లీ బ్రిటిషర్స్కి ఇంకా చైనాకి మధ్య డిఫరెన్సెస్ అనేవి రావడం వల్ల కంప్లీట్గా వీళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వకపోవడం వల్ల కానీ రిపబ్లికన్ ఐడియాలజీ మీద పీపుల్ దెన్ స్టార్టెడ్ ఆ డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఇన్నర్గా మొత్తం చైనాలోని ఏంటి అంటే ద సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఆ సివిల్ వార్ తర్వాత 1911 or 20s తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేది స్టార్ట్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏంటి అంటే ఎకానమీ అనేది బేసికల్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ తోటి అయి ఉండాలి అని చెప్పేసి. ఎందుకు అంటే లైక్ ఎవరైతే అంటే క్యాపిటలిజం అనేది ఉండకూడదు, ఒక్కరి చేతుల్లో రిసోర్సెస్ అనేవి ఉండకూడదు అనే బేసిక్ ఐడియాలజీ కమ్యూనిస్ట్ వచ్చేసరికి. సో ఈ యొక్క పర్టికులర్ కమ్యూనిస్ట్ పార్టీలోని చియాంగ్ కై షెక్ వాళ్ళు కానీ ఆర్ అదర్వైజ్ తర్వాత ఇప్పుడు గోమింగ్ తంగ్. సో నిన్న అక్కడి వరకు కూడా వీ హ్యావ్ సీన్, నౌ వీ షల్ సీ గోమింగ్ తంగ్ రోల్ అనేది.
ఓకే. సో, ఐ హోప్ ఇక్కడి దాకా కూడా మీకు వెరీ మచ్ క్లియర్. అయితే మేము గోమింగ్తాంగ్ తాలూకా టోటల్ అట్రాక్షన్ కానీ ఆర్ అదర్‌వైజ్ తనకెక్కడ ఫేమ్ అంటే చాలా వరకు కూడా అర్బన్ ఏరియాస్ అనమాట. సో, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎప్పుడైతే స్లో అండ్ లిమిటెడ్ అయిందో అండ్ పర్టిక్యులర్‌లీ షాంఘై రీజియన్‌లంట్లో సో, అప్పుడు ఏంటి అంటే ఆ యొక్క పర్టికులర్ టైం పీరియడ్‌లో మోడర్న్ గ్రోత్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ 1919కి వచ్చేసరికి అంటే వరల్డ్ వార్ ఎండింగ్ అనేది వచ్చేసరికి ఏంటి అంటే వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఏంటి అంటే మోడర్న్ ఇండస్ట్రీస్‌లోని అండ్ షిప్ బిల్డింగ్స్ లాంటి ఇండస్ట్రీస్‌లోని మెజారిటీ నంబర్స్ కింద అయ్యారనమాట. అండ్ చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా అంటే మోస్ట్లీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడాను పెట్టి అర్బనైట్స్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు అనమాట. దాన్ని షియో షిమిన్ అని కూడా అంటారు. ట్రేడర్స్ కానీ షాప్ కీపర్స్ కానీ వీళ్ళందరూ కూడా. అండ్ అర్బన్ వర్కర్స్ అంటే ఎవరు, ఇండస్ట్రీస్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు. ఈ అర్బన్ వర్కర్స్ ఎస్పెషల్లీ విమెన్ వచ్చేసరికి వాళ్ళు చాలా తక్కువ వేజెస్ అనేవి వచ్చేవన్నమాట. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అనే దానికి బేసిక్ అనమాట. సో వర్కింగ్ అవర్స్ అనేవి చాలా ఎక్కువ అండ్ వర్కింగ్ కండిషన్స్ అనేవి కూడా వెరీ వెరీ బ్యాడ్. అంటే అస్సలు ప్రాపర్గా ఉండేవని కాదనమాట. వర్కింగ్ కండిషన్స్ అంటే టాయిలెట్స్ అవి లేకపోవడం కానీ ఆర్ వాటర్ అది ఉండకపోవడం కానీ అండ్ మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 9-10 వరకు వర్క్ చేయించడం కానీ ఫుడ్ అది కరెక్ట్గా ఉండకపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ అవి బాగుండేవి కాదు. లాంగ్ వర్కింగ్ అవర్స్, వేజెస్ అనేవి కూడా తక్కువ అనమాట. అయితే ఈ టైంలో ఇండివిజువలిజం అనేది రైజ్ అయింది. ఇండివిజువలిజం అంటే అర్థం ఏంటి, ప్రాఫిట్స్ బేస్ అనమాట. ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏంటి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందుతున్నారు అనేది వాళ్ళకి కావాలి. దట్ ఈస్ వాట్ ఇండివిజువలిజం అనమాట. సో అందుకే అలాంటి టైం పీరియడ్లోని విమెన్ రైట్స్ గురించి కానీ ఆర్ ఫ్యామిలీని ఏ విధంగా కాపాడుకోవాలి అండ్ లవ్ అండ్ రొమాన్స్ గురించి కానీ డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఇంతకు ముందులాగా కాకుండా విమెన్ ఇప్పుడు ఇండస్ట్రియల్ వర్కింగ్లోని స్టార్ట్ చేశారు. వాళ్ళకు కూడా కండిషన్స్ అనేవి ప్రాపర్గా ఉండకపోవడం వల్ల విమెన్ రైట్స్ కోసం ఇంకా టాకింగ్ అనేది స్టార్ట్ అయింది, డిబేట్స్ అనేవి. అండ్ సోషియో కల్చరల్ చేంజెస్ అనేవి స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్తో పాటు చేంజ్ అయ్యాయన్నమాట. ఎస్పెషల్లీ స్టార్టింగ్ పెకింగ్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది 1902లోనే. అండ్ జర్నలిజం అనేది జర్నలిజం అంటే ఏంటి, పీపుల్ తాలూకా థింకింగ్స్ కానీ థాట్స్ కానీ సొసైటీలో ఉన్న ఐడియాలజీని వేరే ప్రజలకి రీచ్ అయ్యేలాగా చేయడం, దిస్ జర్నలిజం. ట్రూత్ అనేది తీసుకొని రావడం, గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అనేది ప్రజలకి తెలియజేయడం, దిస్ ఈజ్ వాట్ జర్నలిజం. జర్నలిజం మీద చాలా వరకు కూడాను అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే. అండ్ ద పాపులర్ లైఫ్ వీక్లీ కానీ ఆర్ ఎడిటెడ్ బై అంటే దీన్ని ఎవరు చేసేవారు, జావో తోయఫ్ అని అనమాట. ఎస్పెషల్లీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ న్యూ ట్రెండ్. ఈ జర్నలిజంని ఎక్కువగా హైలైట్ చేసి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరు, లైఫ్ వీక్లీ అనే పేపర్ అనమాట. దాన్ని జావో తోయఫ్ అని వాళ్ళు రాసేవారు. అండ్ అలానే దానివల్ల ఈ లైఫ్ వీక్లీ వల్ల కానీ జర్నలిజం వల్ల కానీ ప్రజలకి కొత్త కొత్త ఐడియాస్ కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా మహాత్మా గాంధీ గారు, కెమెల్ ఆటాటర్క్ కానీ మోడర్నిస్ట్ లీడర్ ఆఫ్ టర్కీ అనమాట, వీళ్ళ గురించి ప్రజలకి తెలిసేలాగా జరిగింది. ఎందుకంటే వీళ్ళ తాలూకా లైఫ్స్, ఎందుకంటే అప్పుడే కదా ఈవెన్ ఇండియాలో కానీ ఆర్ టర్కీలో కానీ ఆర్ వేరియస్ కంట్రీస్లోని ఇండిపెండెన్స్ గురించి మూమెంట్స్ అలాంటివన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అండ్ అలాంటివన్నీ కూడాను ఈ జర్నల్స్లోని గట్ట మెన్షన్ చేయడం, ప్రజలకి కొత్త కొత్త ఐడియాలజీస్ మీద కొత్త కొత్త టెక్నిక్స్ మీద యాక్చువల్లీ అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఏంటి అంటే అప్పటి వరకు కూడా ఇండివిజువలిజం ఆర్ సెంట్రిసిజం ఆర్ క్యాపిటలిజం తాలూకా డామినేషన్ ఏదైతే ఉందో దాన్ని క్రష్ చేయాలి. విమెన్ రైట్స్, ఫ్యామిలీ అనే ఆర్గనైజేషన్, సొసైటల్ వాల్యూస్ వీటి మీద ఫోకస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ ఈ యొక్క పేపర్ తాలూకా సర్క్యులేషన్ అనేది లిటరలీ 2000 నుండి 1926లో 2 lakh కాపీస్ వరకు 1933లో విత్ ఇన్ జస్ట్ హార్డ్లీ 7 to 8 yearsలోనే 2000 నుండి 2 lakh కాపీస్ ప్రింట్ అయ్యేదాకా రేంజ్లో అయిపోయింది. అంత అవేర్నెస్ అనేది క్రియేట్ అయిందనమాట ఎస్పెషల్లీ. సో అండ్ దీని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు ఆ రైటింగ్స్ అనేవి ఎలా ఉండేవి ఎట్సెట్రా అని. అండ్ దాంట్లో గోమింగ్తాంగ్ వచ్చేసరికి డెస్పైట్ హిజ్ అటెంప్ట్స్ టు యునైట్ ద కంట్రీ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ నారో సోషల్ బేస్ అండ్ లిమిటెడ్ పొలిటికల్ విషన్.
సో గుమింగ్తంగ్కి యాక్చువల్లీ లిమిటెడ్ పొలిటికల్ విషన్ ఉండడం వల్ల కానీ ఆర్ అదర్వైజ్ తన తాలూకా సోషల్ బేస్ అనేది కేవలం అర్బన్ ఏరియాస్లోనే ఉండడం వల్ల కంట్రీ మొత్తాన్ని, ఎందుకంటే చైనా వాజ్ హైలీ అగ్రేరియన్ బేస్డ్ అనమాట, అందుకే ఆ టైం పీరియడ్లోని చైనాని కంప్లీట్గా యునైట్ చేయలేకపోయారు. అండ్ ఏ మేజర్ ప్లాంక్ ఇన్ సన్ యట్ సేన్స్ ప్రోగ్రామ్ రెగ్యులేటింగ్ క్యాపిటల్ అండ్ ఈక్వలైజింగ్ ల్యాండ్ వాజ్ నెవర్ క్యారీడ్ అవుట్ బికాస్ ద పార్టీ ఇగ్నోర్ ద పెజెంట్రీ అండ్ ద రైజింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. ఏదైతే సన్ యట్ సేన్ అనుకున్నారో అక్కడ ప్రజెంట్ ఆ ఐడియాలజీ కానీ ఎట్సెట్రా అదంతా కూడాను ప్రజెంట్ నిలవలేకుండా చేస్తారనమాట. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్ అవి పెరిగిపోతున్నాయి ఎట్సెట్రా ఇదంతా కూడాను. సో అందుకే మళ్ళీ మిలిటరీ ఆర్డర్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి టు ఇంపోజ్ మిలిటరీ ఆర్డర్ రాదర్ దాన్ అడ్రస్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద అంటే ఈ పీపుల్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ఎస్పెషల్లీ మిలిటరీ ఆర్డర్ ద్వారా కానీ ఆర్ అదర్వైజ్ పీపుల్తో డిస్కషన్స్ ద్వారానే తీర్చగలమని చెప్పేసి ఒక కొత్త థాట్ అనేది కూడా స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. అండ్ నౌ ద టైమ్ లైన్ ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ పార్ట్లోనే ఏంటి అంటే క్లియర్గాను జపాన్లో ఎక్కడ నుండి అంటే 17th century నుండి ఎస్పెషల్లీ మోడర్నైజేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ చైనాలోని ఎప్పుడు అనేది. సో 1603లోని ఫస్ట్ వచ్చేసరికి నేను జపాన్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ జపాన్ మెన్షన్ చేశారు. సో 1603లోని తోకుగావా ఐఎస్ఓ ఎస్టాబ్లిష్ ఈడో షోగంటే. ఈడో అనేది ఏంటి? టోక్యో, గుర్తుపెట్టుకోండి. 1630లోని జపాన్ ఏమొంచి వెస్ట్రన్ పవర్స్కి క్లోజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. విత్ రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ విత్ డచ్తో మాత్రం రెస్ట్రిక్టెడ్ ట్రేడ్. 1854లో జపాన్ అండ్ యుఎస్ఏ ట్రీటీ ఆఫ్ పీస్ అనేది చేసుకున్నారనమాట. సో జపాన్ ఒక్కటే సింగిల్ ఎలోన్ కాకుండా. అండ్ తర్వాత 1868లోని మీజీ రీస్టోరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీజీస్ వాళ్ళు 1872లో కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఫస్ట్ రైల్వే లైన్ కానీ టోక్యో నుండి యోకోహామా, టోక్యో అన్న ఈదో అన్న ఒకటే. 1889లో మీజీ కాన్స్టిట్యూషన్ అనేది ఎనాక్ట్ చేశారు. ఆ తర్వాత 1894లోని వార్ బిట్వీన్ జపాన్ అండ్ చైనా, ఎప్పుడు 94లోనమాట చైనాను ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది. 1905 జపాన్ అండ్ రష్యా వేర్ జపాన్ వన్ ద వార్. అండ్ ఇట్ లిటరలీ ఈ జపాన్ ఇక్కడ గెలవడం వల్ల ఇండియాకి కానీ చైనా లాంటి కంట్రీస్కి కానీ యాక్చువల్లీ రష్యా లాంటి మెజారిటీ పవర్ నేషన్స్ని కూడా జపాన్ లాంటి చిన్న నేషన్స్ అనేవి ఓడించగలవు అనే నమ్మకం క్రియేట్ చేశారు. 1910లో కొరియాని కూడా ఆక్యుపై చేసుకుంది టిల్ 1945 వరకు. 14 to 18 ఫస్ట్ వరల్డ్ వార్. తర్వాత 1925 యూనివర్సల్ మేల్ సఫ్రేజ్. అంటే అర్థం ఏంటి? మొత్తం జపాన్లో ఉన్న మేల్స్ అందరూ కూడాను ఓటింగ్ అనేది చెయ్యొచ్చు, ఆ ఓటింగ్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1931లో మళ్ళా చైనా మీద ఇన్వైట్ చేశారు. 41 to 45 పసిఫిక్ వార్. 45 అటామిక్ బాంబ్స్ డ్రాప్డ్ ఆన్ హీరోషిమా అండ్ నాగసాకి. పర్ల్ హార్బర్ మీద వీళ్ళు అటాక్ చేసిన దానికి యూఎస్ఏ వాళ్ళు హీరోషిమా నాగసాకి మీద తిరిగి వాళ్ళు అటామిక్ బాంబ్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ చైనాకు వచ్చేసరికి 1644 నుండి 1911 వరకు లిటరల్లీ కింగ్ డైనాసిటీ అనేది ఉండేది, మోస్ట్ పాపులర్ డైనాసిటీ అనమాట. 1839 to 60లోని 2 ఓపియం వార్స్ జరిగాయి. సో ఆ టైంలోనే కింగ్ డైనాసిటీ మీద ఈ షోగన్స్, కింగ్ డైనాసిటీ వీళ్ళ మీద నమ్మకాలు అనేవి పోయాయి, ఏ విధంగా ఓపియంని అసలు చైనాలోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తారు అని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా ట్రేడ్ డెఫిసిట్ని ఓపియం తోటి యాక్చువల్లీ బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట. 1912లో సన్ యట్ సేన్ గోమింగ్తంగ్ అనే పార్టీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 1919లోని మే 4th మూవ్మెంట్. 1921లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. ఓకే. 1926 to 49 సివిల్ వార్స్ అనమాట, అంటే ఇంటీరియర్ పార్ట్స్లోని. 1934లో లాంగ్ మార్చ్. 1945 అండ్ 49లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, చియాంగ్ కై షేక్ ఫౌండ్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇన్ తైవాన్లో కూడాను. 1962లో చైనా అటాక్స్ ఇండియా ఓవర్ బోర్డర్ డిస్ప్యూట్, ఇక్కడ నుండి ఇన్ఫాక్ట్ ఇండిపెండెన్స్ తర్వాత. 1966 కల్చరల్ రెవల్యూషన్. 1976లో మావో జెడాంగ్ చనిపోయారు. అండ్ 1997లో హాంకాంగ్ రిటర్న్ టు చైనా బై బ్రిటన్. ఓకే. సో బ్రిటన్ వాళ్ళు తిరిగి చైనాకి హాంకాంగ్ అనేది ఇచ్చేయడం అనేది జరిగింది.
దిస్ ఇస్ అబౌట్ టైమ్ లైన్ అనమాట. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్డర్లోని మనం అన్నీ గుర్తుపెట్టుకోవడానికి టైమ్ లైన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎంతవరకు మీకు గుర్తుంటుందో అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆర్డర్ వైజ్లో గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ ద రైజ్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సిపిసి ఆర్ సిసిపి అనేది ఏ విధంగా రైజ్ అయ్యింది అనేది చూద్దాం. సో 1937లోని జపాన్ చైనాని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. సో ఆ టైంలోని గోమింగ్తాంగ్ యాక్చువల్లీ మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. లాంగ్ అండ్ ఎగ్జాస్టింగ్ వార్స్ అనేవి యాక్చువల్లీ చైనాని చాలా వీకెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ లిటరలీ ప్రైసెస్ అనేవి చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయిపోవడం అనేది జరిగిందనమాట. అంటే ఎవ్రీ మంత్ 30% పెరిగిపోతూ ఉండేది జస్ట్ విత్ ఇన్ లైక్ 4-5 ఇయర్స్లోనే. అండ్ దీనివల్ల ఆర్డినరీ పీపుల్ తాలూకా సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా డిటీరియరేట్ అయిపోయింది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈరోజు అంటే ఈ మంత్లోని రైస్ రూపీస్ 100 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ మంత్కి అది 133 అయిపోయింది. ఆ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఇంకా పెరిగిపోయేది అనమాట 180-90 అలాగా. సో ఎవ్రీ మంత్ 30 రూపీస్ పెరిగిపోతుంటే ఏ విధంగా అవుతుంది? సో అప్పుడు ఆర్డినరీ పీపుల్ కనీసం నెసెసరీ ఐటమ్స్ అనేవి కూడా తినలేరు కదా. సో ఎస్పెషల్లీ ఆ టైంలోని రూరల్ చైనా 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేవాళ్ళం. ఒకటి ఎకలాజికల్, ఎందుకు ఇండస్ట్రీస్ అవి పెరిగిపోతుండడం వల్ల ఎన్వైర్మెంటల్ డిటీరియోరేషన్ విత్ సాయిల్ ఎగ్జాషన్ కానీ, డిఫారెస్టేషన్ వల్ల కానీ, ఫ్లడ్స్ వల్ల. అండ్ సెకండ్ వచ్చేసరికి సోషియో ఎకనామిక్ అనమాట. ఎందుకంటే అప్పట్లో ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్, అంటే ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళని దోచుకునే విధంగా ఉండేవి. అండ్ అప్పులు అనే వల్ల అయిపోతూ ఉండేవాళ్ళు. అండ్ పాత కాలపు టెక్నాలజీ యూస్ చేయడం వల్ల, పూర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండడం వల్ల అవుట్పుట్ అనేది చాలా తక్కువ వచ్చేదన్నమాట. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లోని ఈ రూరల్ పీపుల్ వాళ్ళు, చైనా తాలూకా డామినేషనే రూరల్ పీపుల్, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఆ యొక్క టైం పీరియడ్లోనే అంటే 1921లోనే యాక్చువల్లీ సిసిపి స్టార్ట్ అయింది. సో రష్యన్ రెవల్యూషన్ తర్వాత అనమాట. Russian success exercised a powerful influence around the world, and leaders such as Lenin and Trotsky went on to establish the Comintern or the Third International March 1918 to help bring about a world government that would end exploitation. సో ఎప్పుడైతే ఎక్స్ప్లాయిటేషన్ గట్ట ఇవన్నీ జరుగుతున్నాయో రష్యాలోని దానికి అగెయిన్స్ట్గా లెనిన్ వాళ్ళు కానీ, ట్రాట్స్కీ వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ తాలూకా ఇన్స్పిరేషన్ తోటే మార్చ్ 1918 అనేది థర్డ్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేశారు. దేనికోసం? గ్లోబల్ లెవెల్లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది, అంటే మనుషుల్ని దోచుకోవడం అనే కాన్సెప్ట్ని ఇంకా క్లోజ్ చేయాలి, అంతం చెయ్యాలి అనే కాంటెక్స్ట్ తోటి అనమాట. అండ్ కామింతన్ కానీ, సోవియట్ యూనియన్ కానీ కమ్యూనిస్ట్ పార్టీస్ని ఎస్పెషల్లీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది వరల్డ్ లెవెల్లోనమాట. బట్ ట్రెడిషనల్ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్లోనే అంటే వీళ్ళు చేసేవాళ్ళు. అయితే ఈ ట్రెడిషనల్ మార్క్సిస్ట్ ఏంటి అసలు అంటే, వర్కింగ్ క్లాస్ సెక్షన్ అంటే లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రివల్యూషన్ని తీసుకొస్తేనే అప్పుడే సిటీస్లోని వీళ్ళకి వీళ్ళ రైట్స్ అనేవి తిరిగి వస్తాయి అనే కాంటెక్స్ట్. ఇట్స్ ఇనీషియల్ అపీల్ అక్రాస్ నేషనల్ బౌండరీస్ వాజ్ ఇమెన్స్, బట్ ఇట్ సూన్ బికేమ్ ఎ టూల్ ఫర్ సోవియట్ ఇంట్రెస్ట్ అండ్ వాజ్ డిజాల్వ్డ్ ఇన్ 1943 అనమాట. అయితే స్టార్టింగ్లో ఈ యొక్క అపీల్ అనేది చాలా వరకు కూడా అట్రాక్టింగ్గా ఉండేదన్నమాట. ఎందుకు అంటే అందరూ కలిపి పని చేయాలి, అందరికీ కలిపి వస్తుంది. సో దట్ ఒకరు ఎక్కువ చేయడం కాదు, ఒకరు తక్కువ చేయడం కాదు, ఒకరికి ప్రాఫిట్స్ ఒకరికి లాసెస్ అని కాదు. ఎందుకంటే ఎస్పెషల్లీ నార్మల్ పీపుల్ చాలా వరకు ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరిగిపోతూ ఉండేది. దానివల్ల ఈ లెనిన్, ట్రాట్స్కీ ఐడియా అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది, మార్క్సిస్ట్ ఐడియాలజీ అనేది. బట్ మావో జెడాంగ్ వచ్చేసరికి హూ వాజ్ మేజర్ సిసిపి లీడర్ అనమాట, అతను ఒక డిఫరెంట్ పాత్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రష్యా లాంటి నేషన్స్లోని ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ తాలూకా రెవల్యూషన్ అన్నారు. కానీ చైనాలోని ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి? అగ్రేరియన్ బేస్డ్ కదా. అందుకే ఈ మావో జెడాంగ్ ఏమనుకున్నారు, అందుకే దీన్ని మావోయిజం ఐడియాలజీ అని కూడా అంటారు. దిస్ మావో జెడాంగ్ ఏంటి అంటే పెజెంట్రీలోని రివల్యూషనరీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి. అండ్ అల్టిమేట్లీ ఈ కారణంగా గోమింగ్తాంగ్ని ఓడించి ఆ తర్వాత సిసిపి అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేది
పొజిషన్లోకి రావడానికి కానీ, మావో జెడాంగ్ రూలింగ్లోకి రావడం కానీ, తన డామినేషన్ స్టార్ట్ అవ్వడం కానీ బికాస్ ఆఫ్ దిస్ ఐడియాలజీ, ఎస్పెషల్లీ పెజెంట్రీలో రెవల్యూషనరీ అనేది క్రియేట్ చేయడం వల్ల అనమాట. అండ్ మావో జెడాంగ్ తాలూకా రాడికల్ అప్రోచ్ వచ్చేసరికి జియాంగ్జీలో చూస్తామన్నమాట. అది ఒక మౌంటైన్ ఏరియా వచ్చేసరికి 1928 నుండి 34 వరకు కూడాను కంప్లీట్గా గోమింగ్తాంగ్ అటాక్స్ నుండి వాళ్ళు కాపాడుకొని వాళ్ళ తాలూకా ఐడియాలజీని స్ప్రెడ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ స్ట్రాంగ్ పెజెంట్ కౌన్సిల్ అనేది కూడా ఆర్గనైజ్ చేసుకున్నారు. సో దాట్ ఏంటి అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ కోసం. అంటే మనం కూడా వినోబా భావే గారి మూమెంట్ ఉంది కదా, లైక్ ఎవరికైతే ఎక్కువ ల్యాండ్ ఉంది వాళ్ళేమొచ్చి ల్యాండ్లెస్ వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ అనేది ఇవ్వడం కానీ అలాగా. సో ఈ విధంగా ఇతను హెల్ప్ చేశారనమాట. Unlike other leaders, stressed the need for an independent government and army, he had become aware of women's problems and supported the emergence of rural women's associations. సో మిగతా వాళ్ళలాగా మిలిటరీ ఆర్డర్ వస్తేనే, గవర్నమెంట్లో స్ట్రక్చరైజేషన్ వస్తేనే ప్రాబ్లమ్స్ మారుతాయని కాకుండా యాక్చువల్లీ పీపుల్ వల్ల చేంజెస్ అనేవి తీసుకొని రాగలము అనే ఒక కొత్త ఐడియాలజీని స్టార్ట్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ మావో జెడాంగ్ తాలూకా మెయిన్ ఐడియాలజీ వచ్చేసరికి విమెన్ తాలూకా మూమెంట్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ రికగ్నైజ్ చేయడం కానీ, అండ్ ఎస్పెషల్లీ అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, అండ్ న్యూ మ్యారేజెస్ లా తీసుకొని రావడం కానీ, ఆర్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అమ్మడం కొండం లాంటివి కానీ, డివోర్స్ని సింప్లిఫై చేయడం కానీ, ఇలాంటి కొత్త కొత్త థింగ్స్ అనేవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. దానివల్ల ప్రజలందరూ కూడా మావో జెడాంగ్కి యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఔటర్ మంగోలియా రీజియన్ అనమాట. యూనన్ ప్రావిన్స్, క్వాన్జీ, స్క్వాజ్వాన్, శాన్జీ ప్రావిన్స్, బర్మా, యూనన్, పెకింగ్, ఓకే, యానామ్, మంచూరియన్ ఏరియా ఎట్సెట్రా. అయితే గూమింగ్తాంగ్ వచ్చేసరికి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తుంది అంటే దిస్ మావో జెడాంగ్ ఏదైతే మూమెంట్ చేస్తున్నారో దాన్ని అన్ని వైపుల నుండి బ్లాక్ చేయాలి అని చెప్పేసి ట్రై చేశారనమాట. బట్ దిస్ లెడ్ దెమ్ టు గో ఆన్ వాట్ కేమ్ టు బి కాల్డ్ లాంగ్ మార్చ్ అనమాట. వాళ్ళు ఎంత ఆపాలి అనుకున్నా సరే వీళ్ళు ఇంకా చేయడానికి ట్రై చేస్తూనే ఉండేవాళ్ళు. దాన్నే లాంగ్ మార్చ్ అని కూడా అంటారు. 1934 నుండి 35 వరకు చేశారు. లిటరలీ 6000 గ్రూయలింగ్ అండ్ డిఫికల్ట్ మైల్స్ టు షాంగ్జీ. సో వాళ్ళేంటి షాంగ్జీ వరకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. అండ్ హియర్ ఇన్ దే న్యూ బేస్ ఇన్ యానాన్ they further developed their program to end warlordism. సో ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ తాలూకా డామినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగానైనా సరే క్రష్ చేయాలి అని చెప్పేసి లాంగ్ మార్చ్ అనేది చేయడం జరిగిందనమాట. అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ని క్యారీ అవుట్ చేశారు. అండ్ ఫారెన్ ఇంపీరియలిజం ఏదైతే ఉందో దాన్ని కూడా అరికట్టాలి, అంటే ఈ యూరోపియన్స్ తాలూకా డామినేషన్ని కూడా క్లోజ్ చేయాలని. సో దానివల్ల ఈ సీసీపీకి స్ట్రాంగ్ సోషల్ బేస్ అనేది వచ్చిందనమాట. ఇన్ దిస్ డిఫికల్ట్ ఇయర్స్ ఆఫ్ ద వార్ ద కమ్యూనిస్ట్ అండ్ ద గోమింగ్తాంగ్ వర్క్ టుగెదర్. బట్ 1914 to 18 టైం పీరియడ్లో కానీ, 39 to 45 టైం పీరియడ్లో కానీ గోమింగ్తాంగ్ వాళ్ళు కానీ ఆర్ అదర్వైజ్ దిస్ పార్టీ వాళ్ళు కానీ సీసీపీ వాళ్ళు కానీ కలిపే పనిచేశారనమాట. బట్ ఆఫ్టర్ వార్ అయిపోయానే ఇమ్మీడియట్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు సెపరేట్ అయిపోయారు, గోమింగ్తాంగ్ వాళ్ళు సెపరేట్ అయిపోయారు. బట్ గోమింగ్తాంగ్ డిఫీట్ అయిపోయింది. కమ్యూనిస్ట్ అనేవాళ్ళు గవర్నమెంట్ అనేది ఫామ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ లాంగ్ మార్చ్ తాలూకా ఏరియా అనమాట. లిటరలీ ఫ్రమ్ జుయచిన్ ఏరియా టు హియర్ లైక్ దిస్, ఇక్కడ నుండి ఇలాగ వీళ్ళు రీచ్ అవ్వడం అనేది జరిగింది యన్నన్ ప్రావిన్స్ వరకు కూడాను. ఓకే. అండ్ దిస్ సోల్జర్స్ తాలూకా లాంగ్ మార్చ్ తాలూకా ఫోటో అనమాట లిటరల్గా. అండ్ సో 1949 నుండి 65 వరకు కూడా వీళ్ళు ఈ కొత్త డెమోక్రసీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వచ్చేసరికి 1949లోని స్టార్ట్ చేసుకున్నారనమాట. అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. అండర్ విచ్ హెడ్ మావో జెడాంగ్. అండ్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూ డెమోక్రసీ. కొత్త టైప్ ఆఫ్ డెమోక్రసీ అనేది క్రియేట్ చేయాలి అనే థాట్ తోటి. అండ్ ఏ విధంగా అంటే అన్ని సోషల్ క్లాసెస్ని కూడాను అంటే కలిపి ఉంచాలి అని చెప్పేసి, లైక్ అంటే క్యాపిటలిస్ట్ అని కాకుండా అలా కాకుండా అన్ని టైప్ ఆఫ్ సోషల్ క్లాసెస్ని యునైట్ చేస్తూ ఒక కొత్త డెమోక్రసీని క్రియేట్ చేయాలి అనే ఐడియా. అండ్
ఇట్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ క్రిటికల్ ఏరియాస్. అందుకే దట్ సోవియట్ యూనియన్ ఏదైతే క్రియేట్ చేసిందో ఆ అండర్లైన్లోనే పెజెంట్రీ తోటి క్రియేట్ చేయాలనుకున్నారు. క్రిటికల్ ఏరియాస్ ఎకానమీ వచ్చేసరికి గవర్నమెంట్ కంట్రోల్లోని అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ వర్ గ్రాడ్యువల్లీ ఎండెడ్. చాలా వరకు కూడాను అగ్రేరియన్ బేస్డ్ కాబట్టి అదంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకొని ఈ ప్రైవేట్ ల్యాండ్ లాట్స్ కానీ ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ కానీ ఇదంతా కూడా చాలా వరకు కూడా క్లోజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే మనకు కూడా ఏ విధంగా జమీందారీ అవన్నీ కూడా ఎలా అబాలిష్ చేశారో అదే విధంగా. సో ఈ ప్రోగ్రామ్ అనేది టిల్ 1953 వరకు కూడా స్టార్ట్ అయింది. అంటే అలా కంటిన్యూ అవుతూ ఉండేది. And when the government declared it would launch a program of socialist transformation. The Great Leap Forward movement launched in 1958 was a policy to galvanize the country to industrialize rapidly. ఆ తర్వాత ఒకేసారి 1958లో లీప్ ఫార్వర్డ్ అనేది ద గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది దేనికోసం? సడన్లీ ఇంకా రూరల్ ఆర్ ల్యాండ్ రీఫార్మేషన్ కంట డిస్ట్రిబ్యూషన్ కంట ఇండస్ట్రియల్ బేస్ అనేది స్టార్ట్ చేయాలి. కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఇండస్ట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అండ్ దానికోసం పీపుల్ని స్టీల్ ఫర్నేసెస్ అవి పెట్టించడం కానీ అండ్ పీపుల్ ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ ల్యాండ్ అనేది వాళ్ళకి అంటే ఇండస్ట్రీస్ కోసం అవి యూజ్ చేయడం కానీ స్టార్ట్ చేశారు. సో 1958కే 26,000 కమ్యూన్స్ అనేవి 98% ఆఫ్ ద ఫార్మ్ పాపులేషన్లో ఏదైతే ఉందో వాటిల్ని స్లోగా చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ మావో వచ్చేసరికి ఏంటి అంటే తన తాలూకా గోల్స్ ఏవైతే ఉన్నాయో తన ఐడియాలజీ తోటి చాలా వరకు కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. అండ్ హిస్ కన్సర్న్ వర్స్ విత్ క్రియేటింగ్ ఎ సోషలిస్ట్ మ్యాన్ హూ వుడ్ హ్యావ్ 5 లవ్స్. ఏంటి సోషల్ మ్యాన్కి అంటే మావో జెడాంగ్ ప్రకారంగా ఒక పర్సన్కి 5 లవ్స్ అనేవి ఉండాలి. ఏంటంటే ఫాదర్ల్యాండ్, పీపుల్, లేబర్, సైన్స్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ. మాస్ ఆర్గనైజేషన్స్ అనేవి దానికోసం క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. ఫార్మర్స్కి, ఉమెన్కి, స్టూడెంట్స్కి అండ్ అదర్ గ్రూప్స్కి. ఫర్ ఇన్స్టాన్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ చైనా డెమోక్రటిక్ విమెన్స్ ఫెడరేషన్ అనమాట. దాంట్లోని లిటరల్లీ 76 మిలియన్ మెంబర్స్ అంట లిటరల్లీ. ఓకే, అంటే 7 కోట్ల మంది ఆల్మోస్ట్. అండ్ అలానే 30 lakhs తోటి చైనా స్టూడెంట్ ఫెడరేషన్ మెంబర్స్. ఇలాగా వీళ్ళ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు అచీవ్ చేయడం కానీ పోరాడటం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ ఎట్సెట్రా. అయితే అందరినీ ఇవి అట్రాక్ట్ చేస్తుండేవి కాదు, కొంతమందిని అట్రాక్ట్ చేస్తూ ఉండేవి ఎట్సెట్రా. అండ్ ఇంకొంచెం మంది ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ కానీ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ కానీ కావాలనుకునేవారు. దాంట్లో లియూ షవోచి వచ్చేసరికి అండ్ డెంగ్ జియోపాంగ్ వచ్చేసరికి ఈ కమ్యూన్ సిస్టమ్ని మోడిఫై చేసి ఎఫిషియెంట్గా వర్క్ చేయాలని చెప్పేసి అండ్ స్టీల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బ్యాక్యార్డ్ ఫర్నేసెస్ వర్ అన్యూజబుల్ ఇండస్ట్రియల్గా ఈ స్టీల్ ఫర్నేసెస్ని వాటిని ఎలా యూజ్ చేయించేలాగా చేయాలి ఏంటి అనేది కూడా చూడటం అనేది జరిగిందనమాట. ఈ విధంగా వాళ్ళు ఏంటి అంటే ఆ చేంజెస్ అనేవి స్లోగా తీసుకుని రావడం అనేది జరిగింది. అయితే ఫైనల్లీ సమ్ కాన్ఫ్లిక్టింగ్ విషన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. 65 నుండి 78 వరకు ద కాన్ఫ్లిక్ట్ మావోయిస్ట్కి అంటే మావో జెడాంగ్ అండర్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు సోషలిస్ట్ మ్యాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది వచ్చేసరికి ఏంటి అంటే మావో జెడాంగ్ తాలూకా ఐడియాలజీని కల్మినేట్ చేయాలనుకుంటున్నారనమాట. గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవల్యూషన్ 1965 టు కౌంటర్ హిస్ క్రిటిక్స్. అంటే అతని క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కోసం అనమాట. వాళ్ళలోని రెడ్ గార్డ్స్ అంటే స్టూడెంట్స్ కానీ ఆర్మీ కానీ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట. ఓల్డ్ కల్చర్ మీద, ఓల్డ్ కస్టమ్స్ మీద, ఓల్డ్ హ్యాబిట్స్ మీద కొత్తవి ఇంకా తీసుకొని రావాలి. పాత హ్యాబిట్స్ పాతవంతా కూడా ఇంకా కుదరవని చెప్పేసి స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పల్లెటూర్ల సైడ్ వెళ్ళి మాసెస్ గురించి వాళ్ళ తాలూకా ఐడియాలజీ గురించి స్టడీ చేయడం అనేది జరిగింది. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ కోసం అనమాట. అండ్ డెనన్సియేషన్స్ అండ్ స్లోగన్స్ రిప్లేస్డ్ రేషనల్ డిబేట్స్. సో ఇంకా స్లోగన్స్ అవి స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇంకా ప్రొటెస్ట్ ఇవన్నీ కూడాను. అండ్ కల్చరల్ రివల్యూషన్ దీనివల్ల స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ దానివల్ల ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో 65 నుండి 78 వరకు కూడా మావో జెడాంగ్ తాలూకా పార్టీ అనేది వీక్ అయిపోయిందనమాట.
అండ్ దీనివల్ల ఎకానమీ అనేది డిస్రప్ట్ అయిపోయింది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ 1960s తర్వాత నుండి టోటల్ టైడ్ అనేది చేంజ్ అయింది. 1975లో ద పార్టీ వన్స్ అగైన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ గ్రేటర్ సోషల్ డిసిప్లిన్ అండ్ ద నీడ్ టు బిల్డ్ అన్ ఇండస్ట్రియల్ ఎకానమీ. సో 1965లో మళ్ళా అగైన్ వాళ్ళు ఇండస్ట్రియల్ బేస్ కోసం ట్రై చేశారనమాట. సో ఆ తర్వాత 1978 నుండి రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఏ విధంగా ఎవరు తీసుకొచ్చారు? ఎస్పెషల్లీ డెంగ్ జియోపాంగ్ పార్టీ కంట్రోల్ని హోల్డ్ చేస్తూ కొత్త కొత్త సోషల్ మార్కెట్ రీఫార్మ్స్ని తీసుకొని రావడం జరిగింది. సో ఫైనల్లీ 1978లో అంటే ఈ CCP వచ్చేసరికి తన 4 మోడర్నైజేషన్ గోల్స్ని ప్రజెంట్ చేశారనమాట. ఒకటి సైన్స్ డెవలప్ చేయాలి, ఇంకొకటి ఇండస్ట్రీ, ఇంకొకటి అగ్రికల్చర్, ఇంకొకటి డిఫెన్స్. ఈ 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికోసం? కంట్రీ అనేది డెవలప్ అవ్వాలి అంటే అని చెప్పి. సో ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లోని డిబేట్ అనేది యాజ్ సూన్ యాజ్ పార్టీని క్వశ్చన్ రానంత వరకు కూడాను డిబేట్స్ అనేవి చేసుకోవచ్చు. పార్టీ గురించి ఏమైనా టాపిక్ వచ్చిందనుకోండి, అలాంటి డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ ప్రొటెస్ట్ కానీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదనమాట. అండ్ తర్వాత ఇలాంటి కొత్త లిబరేటింగ్ క్లైమేట్లోని May 4th మూమెంట్ అనేది 60 years ముందు దెర్ వాజ్ అన్ ఎక్సైటింగ్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ న్యూ ఐడియాస్ అనమాట. కొత్త కొత్త ఐడియాస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ 5th December 1978లో ఈ వాల్ పోస్టర్ ద 5th మోడర్నైజేషన్ అని ప్రొక్లైమ్ చేసుకున్నారనమాట. దట్ డెమోక్రసీ కానీ లేకపోతే అదర్ మోడర్నైజేషన్స్ అనేవి ఏ విధంగానూ ఉండవు. ఇంతకీ డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల తాలూకా థింగ్స్ ఆర్ ప్రజల తాలూకా ఐడియాలజీ అనేది అలౌ చేయడాన్ని డెమోక్రసీ అని చెప్పేసి అంటారు. సో ఆ విధంగా CCPని క్రిటిసైజ్ చేయడం కానీ, ఎందుకు అంటే పోవర్టీని కానీ ఆర్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎండ్ చేయడంలో కానీ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ అనేది కానీ పార్టీలోనే ఉండడం అలాంటివన్నీ జరుగుతుండేవి. వాళ్ళ ఐడియాలజీనే ఇలాంటివి ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని, కాకపోతే పార్టీలోనే ఇలాంటి సెక్షువల్ అబ్యూజెస్ అలాంటివన్నీ ఉండేవి. పోవర్టీ ఎండ్ అవ్వలేదు, అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఇంకా పెరిగిపోతున్న కారణంలోని CCP తాలూకా రూలింగ్స్ని కానీ వాళ్ళ తాలూకా రూలింగ్ టైం పీరియడ్ని కానీ క్వశ్చన్ చేయడం, ఆ CCP ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ అయితే ఈ డిమాండ్స్ని సప్రెస్ చేసేవారనమాట. బట్ 1989లో మాత్రం ఆన్ ద 70th century of the May 4th movement, many intellectuals called for a great openness and an end to ossified dogmas. అంటే అప్పటికి కరెక్ట్గా 70 years అయిందనమాట. 1989కి 1919లో కదా స్టార్ట్ అయింది దిస్ May 4th మూమెంట్ అనేది. CCP వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దానికి ఎగ్జాక్ట్లీ 70 years అయినందు కారణంగా వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఒక ఓపెన్ డిస్కషన్ ప్రజలందరితోటి చేయాలి. సో దాట్ ఏంటి అంటే ఎటువంటి ఓల్డ్ ఐడియాలజీస్ కానీ ఎటువంటి బిలీఫ్స్ అనేవి లేకుండా, ఎటువంటి సూపర్స్టిషన్ బిలీఫ్స్ అనేవి లేకుండా ఓపెన్ డిస్కషన్స్ ఫర్ ద గ్రేట్, అంటే చైనా అనేది గ్రేటర్ లాగా అవ్వడం కోసం డిస్కషన్స్ అనేవి పెట్టాలి అని చెప్పేసి. అండ్ స్టూడెంట్ డెమాన్స్ట్రేషన్స్ వచ్చేసరికి తియానన్ స్క్వేర్లో బీజింగ్లోని బ్రూటల్లీ రిప్రెస్డ్, వాళ్ళందరినీ కూడాను చాలా దారుణంగా రిప్రెస్ చేయడం అనేది జరిగింది. దీన్ని వరల్డ్ వైడ్లోని చాలా వరకు కూడా కండెమ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ పోస్ట్ రీఫార్మ్ పీరియడ్ వచ్చేసరికి చాలా వరకు కూడా కొత్త కొత్త డిబేట్స్ వచ్చాయన్నమాట. చైనా ఏ విధంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి. అయితే డామినెంట్ వ్యూ వచ్చేసరికి ఏంటి అంటే స్ట్రాంగ్ పొలిటికల్ కంట్రోల్, ఎకనామిక్ లిబరలైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంటూ ద వరల్డ్ మార్కెట్. ఎకానమీలోని వచ్చేసరికి క్యాపిటలిజం, వేరాస్ పొలిటికల్ కంట్రోల్ వచ్చేసరికి కమ్యూనిస్ట్. ఈ ఐడియాలజీ అనేది డామినెంట్ వ్యూ. దాన్ని స్ప్రెడ్ చేయాలి, గ్లోబలైజేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడే చైనా లీడింగ్ తీసుకోగలది, చైనా డెవలప్ అవ్వగలది అని కొత్త డిబేట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. అండ్ క్రిటిక్స్ వచ్చేసరికి ఇన్ఈక్వాలిటీస్ అవి పెరిగిపోతున్నాయి సోషల్ గ్రూప్స్లో, రీజియన్స్లోని, అండ్ మెన్కి విమెన్కి మధ్య. దీనివల్ల సోషల్ టెన్షన్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి ఫ్రీ మార్కెట్ మీద క్వశ్చన్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే క్యాపిటలిజం వల్లనే యాక్చువల్లీ ఎక్స్ప్లాయిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఎక్స్ప్లాయిటేషన్ మీద క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఫైనలీ దెర్ ఈస్ ఎ గ్రోయింగ్ రివైవల్ ఆఫ్ ఎర్లియర్ సో కాల్ ట్రెడిషనల్ ఐడియాస్. మళ్ళా ఈ మోడర్న్ ఐడియాస్ పోయి మళ్ళా ట్రెడిషనల్ ఐడియాస్, అదే కన్ఫ్యూషియనిజం అనమాట.
And China can build a modern society following its own traditions rather than simply copying the West. సేమ్ జపాన్ లాగే వీళ్ళు కూడా ఏంటి అంటే వెస్ట్ని కాపీ చేయడం వల్ల, వెస్ట్ని మిమిక్ చేయడం వల్ల డెవలప్మెంట్ రాదు. మన ఓన్ ఐడియాలజీస్, మన ఓన్ ట్రెడిషన్స్, మన ఓన్ కల్చరల్ ప్యాటర్న్స్ ద్వారానే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు వల్ల రియలైజ్ అయ్యి వాళ్ళ ఓల్డ్ ప్యాటర్న్స్ని కానీ కల్చర్ని కానీ రివైవ్ చేయాలని అనుకున్నారనమాట. ఎస్పెషల్లీ హిస్టరీ చదువుకోవడం దీనికే ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే మన ఓన్ కల్చర్, మన ఓన్ ట్రెడిషన్స్, మన ఓన్ బిహేవియర్ ప్యాటర్న్స్ మనం ఇవి మర్చిపోయి అనుకోండి, ఫైనల్లీ దానివల్ల ఎక్స్ప్లోటేషన్ జరగడం, సప్రెషన్ అయిపోవడం తప్ప ఇంకేం ఉండదు. వెస్ట్ని కాపీ చేసినంత మాత్రాన ఏమీ రాదు, వెస్ట్కి డామినేషన్ తప్ప. అదే మన ఓన్ కల్చరల్ వాల్యూస్ మనం రిటైన్ చేయడం వల్ల ఎంత డామినెంట్ పొజిషన్లో ఉండగలం అనేది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీకు అర్థమవుతున్నాయి కదా, చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ వీళ్ళందరూ కూడాను ఇండస్ట్రియల్ బేస్లో కానీ ఆర్ అదర్వైజ్ వర్కింగ్ కండిషన్స్లో కానీ, జీడిపి టర్మ్స్లో, పీపీపీ టర్మ్స్లో వరల్డ్ లెవెల్లో ఎటువంటి పొజిషన్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు అని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు రియలైజ్ ఆర్ రిమెంబర్ దోస్ థింగ్స్ అనమాట. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ ఎన్సీఆర్టీస్ కానీ ఒకవేళ మీరు ఇదే విధంగా కవర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మన ఎన్సీఆర్టీ మీద ఒక క్లియర్ ఆఫర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఐటీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. సో ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీ యూపీఎస్సీ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా జాయ్ఫుల్గా చేసుకోవడానికి ట్రై చేయండి. Okay, have a good day students. All the very best for your preparation and take care. Tomorrow we shall meet again with Story of Taiwan.